నమస్కారం. సిఎంఆర్ విశాఖ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని పలుమార్లు స్మరించుకుంటే మనసులోని భయాలన్నీ తొలగిపోతాయని పెద్దలు చెబుతారు, పిన్నలు పాటిస్తారు. భూత ప్రేత పిశాచాది దుష్టశక్తుల భయపీడలను తొలగించి అభయాన్నిచ్చేందుకు ఆ రామ భక్తాగ్రేసరుడు బెంగళూరులో ప్రత్యేకంగా కొలువుదీరిన ఆలయం శ్రీ గాలి ఆంజనేయ స్వామి ఆలయం. నేటి తీర్థయాత్రలో ఎంతో పురాతనమైన ఈ ఆలయ సందర్శనం చేసుకుందాం. భజే వాయుపుత్రం భజే వాలగాత్రం అని శ్రీ ఆంజనేయ స్తుతిలో గానం చేస్తాం. బెంగళూరులోని ఈ గాలి ఆంజనేయ స్వామి ఆలయ మూల విరాట్ స్వరూపానికి, ఈ ఆలయ ఆంజనేయుని ప్రశస్తికి తగిన వాక్యాలవి. వాయుపుత్రునిగా కీర్తిస్తూ గాలి ఆంజనేయునిగా పిలువబడుతున్న ఆంజనేయుడే ఈ ఆలయ ప్రధాన దైవం. భూత ప్రేత పిశాచాది గాలి చేష్టలను ఉపశమింపచేసే ప్రత్యేక అవతారుడు ఈ గాలి ఆంజనేయుడని ప్రతీతి. నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం, నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యం, నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం, నమస్తే సదా రామభక్తాయ తుభ్యం. అచంచల రామభక్తుడెవరయ్యా అంటే ఆంజనేయుని తరువాతే ఎవరైనా అంటారు అందరూ. ఆ రామభక్తాగ్రేసరుడు నాకు నా రాముని కంటే రామనామమే గొప్ప అన్నాడు. అంతటి దేవునికి భక్తుడు, భక్తులకు దేవుడు అయిన ఆంజనేయుడు వాయుదేవుని వల్ల అంజనీ గర్భజనితుడయ్యాడు. అందుకే ఆయనను అంజనీసుతుడు అని, వాయునందనుడు అని పిలుచుకుంటారు. ఈ రామభక్తుడికి తిరుగులేని భక్తుడు విజయనగర సామ్రాజ్యాధీశులకు గురువైన వ్యాసరాయ తీర్థవారు. శ్రీకృష్ణదేవరాయలు వంటి సాళువ, తుళు వంశ మహారాజుల పాలనలో 1వ కెంపెగౌడ క్రీస్తు శకం 1513లో ఈ యలహంక రాజ్యాన్ని పరిపాలించాడు. వృషభాపతి, పశ్చిమ వాహిని అనే 2 నదుల మధ్య ఉన్న యలహంకే నేటి ఆధునిక బెంగళూరు మహానగరం. ఆ 2 నదుల మధ్యనే ఒక ఆంజనేయుని భారీ విగ్రహం పైన ఏ కప్పు లేకుండా బహిరంగంగా ఉండేదట. అందుకే ఆ ఆంజనేయుని గుడిని దిగంబర హనుమత్ గుడి అనేవారు. ఆ దిగంబర ఆంజనేయుణ్ణి తన యలహంక రాజ్య రక్షకునిగా భావించి 1వ కెంపెగౌడ తన గురువైన వ్యాసరాయుల వారిచే ఇంతటి భవ్య మందిరంగా పునర్నిర్మింపజేశాడు. అలా వ్యాసరాయల వారు నిర్మించిన 732 హనుమాలయాల్లో ఈ గాలి ఆంజనేయ గుడి ఎంతో ప్రాముఖ్యమైనది. వాయుదేవుని కుమారుడు గనుక గాలి ఆంజనేయుడని, భూతప్రేత పిశాచాది గాలి చేష్టలను వదిలించే దేవుడు కాబట్టి గాలి ఆంజనేయుడని పేరు. అంతటి విశిష్ట నామధేయుని కోవెలను తీర్థయాత్రికులనేకులు ఎంతో భక్తిగా సందర్శించుకుంటారు. విశిష్ట నామధేయంతో ఎంతో అర్థవంతమైన పేరుతో అలరారుతున్న బెంగళూరు శ్రీ గాలి ఆంజనేయుని మూల విరాట్టు ఎంతో మహిమాన్వితమైనది. ఆ మూర్తిని చూసిన కొద్దీ ఏదో తెలియని అనుభూతి భక్తులకు కలుగుతుంది. వ్యాసరాయల వారు ప్రతిష్ఠించిన 732 హనుమాలయాలలో బెంగళూరు మహానగరం మైసూర్ రోడ్లో నిర్మించిన ఈ ఆలయ విగ్రహం ఎంతో విశిష్టమైనది. విశ్లేషించిన కొలది విశేషాలు వెలువడే పరమ విశిష్ట గాలి ఆంజనేయుని ఆలయ శోభను, ఆ ఆంజనేయ స్తుతికి జరిగే అర్చనాది కైంకర్యాలను చూసి తరిద్దాం. మహాగ్రహ పీడాం మహోత్పాత పీడాం, మహారోగ పీడాం మహాతీవ్ర పీడాం, హరత్యశ్యుతే పాదపద్మానురక్తో నమస్తే కపిశ్రేష్ఠ రామప్రియాయాః. ఎలాంటి గ్రహపీడలకైనా, ఎటువంటి గాలి చేష్టల భూత ప్రేత పిశాచాది భయపీడలకైనా, సకల రోగ నివారణకైనా ఈ గాలి ఆంజనేయుణ్ణి వేడుకొని మొక్కుకొని 3 వారాలు ఆలయ దర్శనం, ప్రదక్షిణం, అర్చనం చేస్తే సత్వరమే ఆ బాధల నుంచి విముక్తి గావిస్తాడు ఈ గాలి ఆంజనేయుడు.
దేశంలోకెల్లా అపురూపమైన ఈ గాలి ఆంజనేయ స్వామి ఆలయానికి ఒక ఎత్తైన గాలిగోపురం పంచకలశయుక్తంగా ఉంది. ఆ గోపురానికి ఉన్న ప్రతి అంతరువుకి జయ విజయులు ద్వారపాలకులుగా ఉంటారు. ఆ గోపురం నలువైపులా ప్రతి అంతస్తులోనూ పరమాద్భుత వర్ణరంజితమైన దేవతా స్వరూపాలు, పురాణ పురుషులు, అప్సరాంగనల ప్రతిమలు ఉన్నాయి. ఆ రాజగోపురం గుండా లోనికి వచ్చే యాత్రికులకు ఒకవైపు ఆసీనుడై ఉన్నటువంటి చతుర్భుజ వినాయకుని మూర్తి కానవస్తుంది. మరోవైపు వేణుగోపాలుని కుడ్య ప్రతిమలు భక్తుల దృష్టిని ఆకర్షిస్తాయి. అంతరాలయంలోకి అడుగిడిన వారికి భక్తులతో కళకళలాడే ముఖమంటపం, ఆ సభామంటపంలో పలు దేవతా విగ్రహాలు కానవస్తాయి. ముఖమంటప పైకప్పుకి అభివర్ణితమైన మేష, వృషభ, మిథునాది 12 రాశుల వారు తమ తమ రాసుల చిహ్నాలను దర్శించుకుంటారు. ఆ 12 రాసుల నుండి చూపు మరల్చితే ఎదురుగా గాలి ఆంజనేయుని గర్భాలయం కానవస్తుంది. గర్భాలయంలో భవ్య విరాన్మూర్తిగా దాదాపు 7 అడుగుల ఎత్తున కృష్ణవర్ణ ఏకశిలామూర్తిగా స్వామి అగుపిస్తాడు. సాధారణంగా దేహమంతా సింధూర వర్ణరంజితుడైన ఈ గాలి ఆంజనేయుడు మహాశివరాత్రి నాడు మాత్రం వెన్న అలంకారంలో కేవలం ముఖారవిందం మాత్రమే సింధూరంలో ధగధగలాడుతూ దర్శనమిస్తుంది. మిగిలిన శరీరమంతా వెన్న అలదుకొని నవనీతాలంకారంలో ధవళ వర్ణంలో మెరిసిపోతాడు స్వామి. దేశంలోకెల్లా విశిష్టమైనటువంటి విగ్రహాకారం ఈ గాలి ఆంజనేయ స్వామిది. పశ్చిమాభిముఖుడైన గాలి ఆంజనేయుని ప్రతిమ తన సర్వస్వం అయిన రాముణ్ణి, రామపరివారాన్ని చూస్తున్నట్లుగా కొలువై ఉంది. కట్టెదురుగా ఉన్న భక్తజనంపై చూపు సారించినట్లు ఆంజనేయుని 2 నేత్రాలు ఎదురుగా ఉండడం మరో విశేషం. అందుకే ఈ ఆంజనేయుణ్ణి ఎదుర్ముఖి హనుమాన్ అని కూడా పిలుస్తారు. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతి శౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం. ఆంజనేయుని వాలం అనేక వంపులు తిరిగి తన మూర్తికి ప్రదక్షిణ చేసినట్లు చుట్టూ ఉండి చివర కొసన ఒక చిరుగంట కట్టి ఉండడం మరో విశిష్టత. వ్యాసరాయుల వారి ప్రతిష్ఠ అనేందుకు ఆనవాలుగా ఇలా ఆంజనేయుని తోక చివరన గంటను కడతారు. ఈ గాలి ఆంజనేయుని విగ్రహం ఏ విగ్రహానికి లేని విధంగా మీసకట్టుతో ఉండడం మరో విశేషం. ఈ వాయునందనుడు ఎడమ చేతిని నడుంపై పెట్టుకుని కుడి చేతితో అభయమిస్తూ భక్తులకు నిర్భయత్వాన్ని అనుగ్రహిస్తున్నట్టుగా కొలువై ఉన్నాడు. ఆ వాయుపుత్రునికి ఎదురుగా సీతారామలక్ష్మణులు ప్రతిమామూర్తులుగా ప్రతిష్ఠితులై ఉన్నారు. దారుశిల్పాల, రాతిశిల్పాల అన్నంత దివ్యమైన రీతిలో సౌందర్యవంతంగా ఉన్నాయా మూర్తులు. ఆ రామచంద్రుడు తన పరివారంతో ఉంటాడు. తన స్వామి పరివారాన్నే చూస్తున్నాడా అన్నట్టుగా రామభక్త హనుమాన్ కనులు కట్టెదురుగా ఉంటాయి. భక్తులు తమ వెంట తీసుకొచ్చిన పూజా సామాగ్రిని పూజార్లకిచ్చి తమ గోత్రనామాలతో సంకల్పం చెప్పించుకొని గాలి ఆంజనేయార్చన చేయించుకుంటారు. ఆకులపై సింధూరాన్ని అలదిన ఆకుపచ్చని తమలపాకులను సమర్పించి ఆకుపూజలు చేయిస్తారు. హారతి నీరాజనాన్ని ముందుగా భక్తుని అసలు దైవమైన గాలి ఆంజనేయ మూల విరాట్టుకి ఇస్తారు. అంజనీసుతునికి చామర సేవ అర్చకులే కాదు, సామాన్య భక్తులు సైతం చేసుకునే భాగ్యం ఈ ఆలయంలో ఉంది. जाके बल से गिरिवर कांपे रोग दोष जाके निकट न झांपे अंजन पुत्र महाबलदाई संतन के प्रभु सदा सहाई। आरती कीजिए हनुमान लला की दुष्ट दलन रघुनाथ कला की। గాలి ఆంజనేయుని ఆలయానికి ఎంతో ప్రాశస్త్యాన్ని తెచ్చిపెట్టిన ఒక అపురూప ఆలయం శ్రీ బేటరాయుని కోవెల.
మనందరికీ తెలిసిన వేణుగోపాలుడే ఈ బేటరాయుడు. ఎంతో మహిమాన్వితమైన ఈ బేటరాయుని పేరునే ఈ ప్రాంతానికి బేటరాయిపుర అని పేరు కూడా వచ్చింది. గాలి ఆంజనేయుని సన్నిధిలో ఆ వేణుగోపాలుని విశిష్టావతారాన్ని, ఆ స్వామికి జరిగే పూజాధికాలను మనము చూద్దాం. ఆంజనేయుని విలక్షణ మూర్తి వల్ల, ఆ ఆంజనేయుని దర్శనం వల్ల ఇది గాలి ఆంజనేయ స్వామి గుడిగా పేరుగాంచింది. అంతకంటే ముందుగా ఎంతో పురాతనమైన మందిరం శ్రీ బేటరాయుని కోవెల ఇక్కడే ఉంది. ఈ స్వామి పేరుననే ఈ ప్రాంతానికి బేటరాయపురం అని పేరొచ్చిందని కూడా చెబుతారు. ఈ బేటరాయుడు మరెవరో కాదు, మనందరికీ తెలిసిన వేణుగోపాలుడే. ఎంతో పురాతనమైన ఆనవాళ్ల కృష్ణశిలా విగ్రహంగా బేటరాయుడు దర్శనమిస్తున్నాడు. రజత నేత్రాలతో ఆ స్వామి తనను కొలువవచ్చిన భక్తులను తేరిపార చూస్తున్నాడా అన్నట్టుంటాడు. మకర తోరణగతుడైన ఆ వేణుగోపాలుడు తనకిష్టమైన తులసీమాలలు, పుష్పమాలలతో అలంకృతుడై భక్తజనుల పూజలందుకొని వారికి తన కృపా కటాక్షణాలను అనుగ్రహిస్తున్నాడు. రామబంటు చెంత రాముడుండకుండా ఉంటాడా? రామపత్ని నుదుటన మాత్రమే సింధూరాన్ని అలదుకుంటే రామబంటు ఒళ్లంతా సింధూరాన్ని అలదుకున్న వీరభక్త ఆంజనేయుడు కదా. అందుకే ఆ వాయునందనుని కోవెలలో సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు జగదేక సుందరాకారునిగా, జగదానంద కారకునిగా కొలువై నిత్యార్చనలు అందుకుంటున్నాడు. ఈ అంజనీ సుతుణ్ణి దాసాంజనేయ అని కూడా కీర్తిస్తారు. ఆ రామన్న రామునికి దాసానుదాసుడే ఈ రామబంటు హనుమ. ఈ మారుతి ఆలయంలోనే శ్రీ సీతారామలక్ష్మణులు ఎంతో హృద్యమైన విగ్రహాల రూపాన కొలువై ఒక ప్రత్యేక మందిర దేవతలుగా భాసిల్లుతున్నారు. కనకాంబర పుష్పమాల అలంకృతుడైన రాముడు కారుణ్యధాముడై ఉన్నాడు. మల్లియల మాలలు రాముని ఎదపై అలరించగా భక్తజన మది పులకిస్తుంది. చేమంతుల అల్లికల మాలికలను వేసుకున్న రాముడు చేతులు జోడించిన వారికి చక్కని దీవెనలిస్తాడు. అలంకారాలెన్ని ఉన్నా శ్రీరాముని మోములో రఘుకుల దివ్య తేజస్సు ఏ అలంకరణకు సాటిరాని సహజ సిద్ధమై అలరారుతోంది. లక్ష్మణుడు అన్నగారి ఆజ్ఞానుసారి అయి వర్తిస్తున్నట్లుంటాడు. సాధ్వీమణి సీతమ్మ పరమశాంత స్వరూపిగా అగుపిస్తుంది. సేవా నిరతి అన్నీ కలబోసుకొని సీతారామలక్ష్మణుల పాదభాగాన కూర్చొని ఉంటాడు. అర్చక స్వాములు మూల విరాట్టులకు ఉత్సవ బేరాలతో పాటు నానావిధ అర్చనలు గావిస్తారు. హారతి పట్టి శ్రీరామ ప్రభను దేదీప్యమానం చేస్తారు. భక్తులు ఆ హారతిని, తీర్థప్రసాదాలను స్వీకరించి ధన్యత చెందుతారు. వ్యాసరాయ ప్రతిష్ఠిత శ్రీ గాలి ఆంజనేయ స్వామి దేవాలయంలో మరో విశిష్ట దైవంగా సత్యనారాయణుడు కొలువయ్యున్నాడని ప్రతీతి. కాని మనమెప్పుడూగాంచే సత్యనారాయణ స్వరూపం కానరాలేదేమా అని భక్తజనం దృష్టి ఆలయమంతా విదుగులాడుతూ ఉంటుంది. ఆ భక్తుల కన్నులకు అచ్చం ముమ్మూర్తుల తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వలె ఉండే ఓ విరాణ్మూర్తి కానవస్తుంది. భక్తులు తదేక దృష్టితో చూస్తూ మైమరిచిపోయేంత దివ్యంగా ఉంటుందా విగ్రహం. ఎవరా దేవదేవుడు అని చూస్తూనే ఉండిపోతారు. మనము దర్శించుకుందాం. సత్యనారాయణ స్వామిని దర్శించుకుందామని ఆతృతతో చూసే భక్తుల కనులకు ఓ ఉపమందిరంలో మకర తోరణం కింద స్థానక భంగిమలో దర్శనీయమవుతున్న స్వామి సాక్షాత్కరిస్తాడు. చతుర్భుజుడైన ఆ స్వామి తిరునామాల మాటున
దయావర్ష దృక్కుల శ్రీ వెంకటేశ్వరుడిలా భాసిస్తున్నాడు. స్వామి వైష్ణవావతారుడే అయినప్పటికీ సత్వర వరసిద్ధి కోసం నిష్ఠగా మనం వ్రతాలను చేసే సత్యనారాయణుడే తిరుమల రాయుడంతగా దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. పద్మపీఠంపై నిలబడ్డ సత్యదేవుడు తిరునామాలతో పాటు చుబుకంపై తీర్చిదిద్దిన చందన కుంకుమ తిలకంతో పరమ సౌందర్యమూర్తిగా కానవస్తాడు. పై 2 చేతులు అభయముద్రలో ఉండగా కింద చేతులలో కమలం గద స్వామి సత్యనారాయణుడే అని ఎరుకపరుస్తున్నట్లుగా ఉంటాయి. తమ తమ అభీష్టాలను మనసులో తలుచుకుంటూ శ్రీ సత్యనారాయణునికి తమ తమ పేర్ల మీదుగా పూజలు నిర్వహించుకొని సంతుష్టానంద తరంగులవుతారు. శని ఆది మంగళవారాల్లో గాలి ఆంజనేయుని విశేష పూజలతో బాలదోషాలకు, దుష్టశక్తుల పీడోపశమనాలకు, గ్రహదోష నివారణకు చేసే పూజా క్రతువులతో ఆలయం కళకళలాడుతూ ఉంటుంది. హనుమత్ జయంతి, శ్రీరామనవమి, సత్యనారాయణ వ్రతాలు, బ్యాటరాయునిగా కొలువైన వేణుగోపాల స్వామి ప్రీత్యర్థం గోకులాష్టమి తదితర పర్వాలు ఎంతో ఘనంగా ఇక్కడ నిర్వహిస్తారు. రుద్రాంశ సమోద్భవుడైన ఆంజనేయునికి మహాశివరాత్రి నాడు చేసే విశేషాలంకారం, నవనీతాలంకారం ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఇన్ని కార్యక్రమాలతో పాటు ఆంజనేయ రథయాత్ర గత 120 ఏళ్లుగా ఇక్కడ నిరంతరాయంగా సాగడం దేశంలోని ఆంజనేయ దేవాలయాల్లోకెల్లా ప్రత్యేకమైనది. శ్రీ గాలి ఆంజనేయ స్వామి మందిరమున్న బెంగళూరు మహానగరికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు, రోడ్డు, వాయు మార్గాలున్నాయి. హైదరాబాదు నుంచి యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, బెంగళూరు ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ వంటి రైళ్లలో లేదా బస్సుల్లో మహబూబ్ నగర్, కర్నూల్, అనంతపురం, ధర్మవరంల మీదుగా బెంగళూరు మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి, కెంపగౌడ బస్టాండ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి మైసూర్ రోడ్డులోని బేటరాయపురం వైపు వెళ్లే సిటీ బస్సులు, ఆటోల్లో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. విజయవాడకు చెందిన భక్తులు గుంటూరు, వినుకొండ, కర్నూలు, అనంతపురం, ధర్మవరాల మీదుగా బెంగళూరు మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి, కెంపగౌడ బస్టాండ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి మైసూర్ రోడ్డులోని బేటరాయపురం వైపు వెళ్లే సిటీ బస్సులు, ఆటోల్లో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. రామాయణ మణిమాలారత్నం ఆంజనేయుడు. రుద్రాంశ సంభూతుడై విష్ణావతార శ్రీరాముని విజయానికి కారణజన్ముడు ఈ ఆంజనేయుడు. వాయుపుత్రునిగా, భూత ప్రేత పిశాచాది గాలి చేష్టలను వదిలించే భగవంతునిగా, శ్రీ గాలి ఆంజనేయునిగా ఈ కన్నడ నేలపై కొలువుదీరాడు. ఈ హనుమను మన ఇడుములను తీర్చి శ్రీరాముని దయ మనకు దక్కేలా చూడమని వేడుకుందాం. మరో పుణ్యక్షేత్రంలో మరో ఆలయ దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.